ఓకేనండి, మరొక కాలర్ తీసుకుందాం. సందీప్ గారు నమస్తే అండి. హలో హలో నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సందీప్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29 ఆగస్టు 1987. 29 ఆగస్టు 1997. 1987. 1987. 29/8/1987. నువ్వు టీవీ మ్యూట్లో పెట్టాయా? టీవీ మ్యూట్లో పెట్టి మాట్లా. పెట్టాను 29/8/87. మీ మ్యారేజ్ డేట్ ఎంత అండి? 27/8/2016. ఓకే, మీ పేరు? రంజిత్ కుమార్. సందీప్ కుమార్ అండి? రంజిత్ కుమార్. అందరు రంజిత్ అని పిలుస్తారా? అవును సార్, రంజిత్ అని. ఏం చేస్తుంటారు మీరు? బ్యాంక్ జాబ్ సార్. బ్యాంక్ జాబ్. సార్ రంజిత్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ 29/8/1987. సార్ మీరు బ్యాంక్ ఎంప్లాయీ. ఒక్కసారి మీ ఫోన్లో 29వ తారీఖు పుట్టిన సెలబ్రిటీస్ అని కొడితే అందరు వస్తారమ్మా. నాగార్జున గారు అందరు లిస్ట్ వస్తుందమ్మా. వాళ్ళందరికీ ఎలా జరిగింది, ఎన్ని మ్యారేజెస్ అయినాయి అనేది అందరికీ తెలిసిపోయిద్దమ్మా. ఇక్కడ ఈయన పేరులో కూడా రంజిత్లో ఏముందమ్మా? తా ఉందమ్మా. 29, 2 మ్యారేజెస్, 3 మ్యారేజెస్ నంబర్. నాకు ఇప్పుడు కాలేదండి అనమాకండి. ఎన్టీ రామారావు గారికి 72 ఏళ్ళ వయసులో అయిందమ్మా. ఇలా ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి నంబర్. దీనికి ముందే రెమెడీ చేసుకోవాలి. ఏముంది, సింపుల్గా ఏదో ఒక మంచి క్షేత్రానికి వెళ్ళి, మన తిరుమల తిరుపతి దేవస్థానమో లేదా శ్రీశైలమో ఇలా మంచి క్షేత్రానికి వెళ్ళి మళ్ళీ చక్కగా పునర్వివాహం, భార్యాభర్తలు కలిసి పునర్వివాహం చేసుకుంటే ఆ నెగిటివ్ పోతుంది. మీరు మీ ఫోన్లోనమ్మా NARESH నరేష్, సినిమా యాక్టర్ నరేష్ గారి పేరు కొట్టాలి, 29 వస్తుంది. వారికి ఏం జరిగింది వాళ్ళ జీవితంలో? ఈ 29 అలాంటి నంబర్. అందువల్ల అది కాక ఈ రంజిత్లో తావొకటి వచ్చింది, ప్లస్ 35 అని ఇంకో నెంబర్ వచ్చింది. సినిమా యాక్టర్ కృష్ణ గారు కూడా 35. నన్ను నమ్మకూడదమ్మా. మీ ఫోన్లోనే న్యూమరాలజీ క్యాలిక్యులేట్ డౌన్లోడ్ చేసుకొని రంజిత్ కొట్టాలి, 35 వచ్చింది. ఎమ్మడే కృష్ణ కొట్టాలి, 35 వచ్చింది. ఇలా 35 వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎలా జరుగుతున్నది అనేది మీరు అబ్జర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఏదైనా రంజిత్ గారు కొంచెం మీ లైఫ్లో కొంచెం చిన్న ఎదురు బ్యాంక్ ఎంప్లాయీ చాలా మంచి లైఫ్ అనుభవిస్తున్నారు. భగవంతుడు మంచి లైఫ్ ఇచ్చాడు కాబట్టి ఇలా ఉన్న చిన్న నెగిటివ్స్ అన్నీ కూడా కవర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ.